హైదరాబాద్లోని బండ్లగూడ జాగీర్ హైదర్ షాకోట్ ప్రధాన రహదారిపై స్వయంభుగా వెలిసిన జ్వాలాయోగ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ వైభవంగా జరిగింది. సుదర్శన హోమం, లక్ష్మీ నరసింహస్వామి హోమం, ధ్వజారోపణ, గరుడ పూజ ఘనంగా నిర్వహించారు. సన్ సిటీలో దాదాపు 515 ఏళ్ల క్రితం స్వామివారు వెలిసిన చరిత్ర ఉందన్నారు స్థానికులు. ప్రతి ఏటా స్వామివారి జయంతి సందర్భంగా కళ్యాణం జరిపిస్తామన్నారు ఆలయ కమిటీ సభ్యుడు మాధవచారి. కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. నరసింహస్వామి గుట్టపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ త్రయోదశి చతుర్దశి నాడు అతి వైభవంగా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరము వైశాఖ శుద్ధ త్రయోదశి తేదీ 21/5/2024 మరియు 22/5/24 బుధవారం నాడు కార్యక్రమం నిర్వహించబడుచున్నవి. సుదర్శన హోమము మరియు స్వామివారి డోలారోహణము, అలాగే స్వామివారి కళ్యాణోత్సవం అతి వైభవంగా జరిగింది. ఈ యొక్క జంటలు కూర్చొని స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారిని సేవించి తరించి మహాప్రసాదం స్వీకరించి అన్నప్రసాద సంతర్పణలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొంది స్వామివారి ఆశీస్సు